సరి గరి గపదా ప సారి గరి గపదా ప సరి గపదా పగరి సరి గపదా పగరి గపద పద ప గపద పద ప గపద ప గపద పద పగద ప గపద పద ప గపద పద ప గపద ప గపద పద ప గపద పద ప గపద ప రిగ పగ పగ రిగ పగ పగ రిగ పగ రిగ పగ పగ రిగ పగ పగ రిగ పగ సరి గ పగ పద పద రి సా సరి గ పగ పద పద రి సా రిగ పగ పద పద సద సగరి రిగ పగ పద పద సద సగరి సరి రిగ గ పద రి రిగ గ పద గ గ గ పద గ గ స స పద గ స సరి రి సా రి సా రి సా శంకరాభరణం శంకర శాస్త్రి గారి లాగే ఈయన పేరు నాగాభరణం నరసింహ శాస్త్రి, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, అష్టవధాన్ని శతవధాన్ని, అప్పుడప్పుడు విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి సెక్రటరీ కూడా. ఈయనకు ఒక్కగానొక్క కూతురు, పాపం తల్లి లేదు. ఇకపోతే ఈవిడ ఒక ప్రముఖ నృత్య కళాకారులు, పేరు సిల్కు భైరవ్. ఆగండి, అడుగు ఆడంగాడు వస్తున్నాడు. అంత ఎత్తు చెప్పులు వేసుకుని అడగకూడదు. నేను ఆనందరావు అని పిలిచానండి. విన్నాను, మీరు ఆడంగిరావే అన్నారు. అయినా నాకేం కోపం లేదు. ఆడవాళ్ళ పనులు చేస్తున్నందుకు నా ముషి కూడా ఏం లేదు. మా ఆవిడ పిలుస్తుంది, వెళ్ళకపోయి చంపేస్తే వస్తానండి. ఏమయ్యా ఆనందరావు, మీ ఆవిడ నేను ఇంతగా కంట్రోల్ చేస్తుందంటే ఆవిడ దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంటుందయ్యా. ఓనీ మా సిస్టర్ ని మా అందరికి ఒకసారి పరిచయం చేస్తే ఓ పని అయిపోతుంది కదా. చెప్పాను కదండి, మా ఆవిడ పెద్ద రాయల్ ఫ్యామిలీ. ఇలా నలుగురులోకి రావడానికి ఇష్టపడదు. వస్తానండి. మంచిది మంచిది. చూడు బాబాయ్, వీడి పెళ్ళాన్ని మనం పరిచయం చేయడానికి అవాయిడ్ చేస్తున్నా అంటే ఆవిడ మహా అందగత్తన్న అయి ఉండాలి, కురువు పన్న అయి ఉండాలి. అయితే నన్ను చూపించండి వేటి. దీనికి ఇంత చర్చ ఎందుకు? ఓసారి మనం వెళ్ళి చూస్తే పోలా? పదండి పదండి. కిచెన్ లో ఉన్నారు. మమ్మీ ఎక్కడా? బెడ్రూమ్ లో ఉంది. ఇదే మంచి ఛాన్స్. వాడు వచ్చేలోపు మనం ఈవిని చూసేద్దాం. అందరూ కుడికాలు ముందు పెట్టండి. తీసుకోండమ్మా. ఈ ములక్కాయలన్నీ ఎంతకిస్తావు? మొత్తం 50 రూపాయలమ్మా. ఈ రోజు పని మనిషి రాములమ్మ బండిలో ఉన్న ములక్కాళ్ళన్నీ కొంటోంది. ఎందుకో అడిగి తెలుసుకుందాం. ఇయాల నా మొగుడు వస్తున్నాడు, అందుకే ములంకాయ వంకాయ, ములంకాయ కూర, ములంకాయ పులుసు, ములంకాయ మాంసం, ములంకాయలో ఏమేమి చెయ్యాలో అన్ని కలిపి వండితే నా సామి రంగయ్య లారీ డ్రైవర్ మందు బాగా తాగుతారంట. మీ మామ కూడా తాగుతాడా? తాగుతాడు, తాగమనండి. తాగితే చిత్తపడతాను. ఏమే రాములమ్మ, నువ్వు మొగుడిని కొడతావా? అయ్యా, కొట్టడం అంటే మామూలు కొట్టుడు కాదు, ఏ జంతర్ మే మంతర్ కొట్టుడు. అమ్మగారు, మీరు టీవీలో చెప్పనంటే నేను చెప్తాను.
చెప్తాను. సరే, ఇక్కడ కెమెరామెన్ ఎవ్వరు లేరు గాని నువ్వు చెప్పు. రాములు ఆ, మావా, వస్తున్నా. వచ్చేసా, నీ సింహాద్రి మామను వచ్చేసా. మావా! అయ్యా, అయ్యయ్యో, మావా, మావా, మావా. శివ. మంగమ్మ 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 మందార మొగ్గలగ కందే చంపైవమ్మ మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ కందే చంపైవమ్మ కన్నిబావ కసుకోమ హై గాలు జారలమ్మ కాల గజ్జకంకమ్మ నీకోసం ఏం తెచ్చానో చూసుకో. పోవా స్వీటు, మల్లెపూలు, లస్కుట బాబుస్కులపా. నీకోసం నేను రొయ్యలెప్పుడు, బొమ్మిడాయల పులుసు, గోంగూర మటన్ చేసేది. నా చెంగిడికి చింగిడి. రా మావా. మందు తాగేవా? నా ముందే ధైర్యంగా చెప్తావా? నిన్ను ఉండు. ఏం చేస్తావే? రాళ్ళ పడ్డావంటే? ఛే, తగులుతీయే. వద్దే. అబ్బో, అబ్బో, అంతమంది బండ. వద్దే. తగలబడి పడతాను. వద్దే. వద్దే. మొగుణ్ణి కొట్టి మొహం మీద రాయేసావు కదా, మరి ఊరుకున్నాడా? యా, ఊరుకోకపోతే ఏం చేస్తాడమ్మా? వాడి లారీ మెయిన్ స్విచ్ నా చేతిలో ఉంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, రాము, వస్తే రాములు, చలేస్తుంది, వణికి సావు, ఆకలేస్తుంది, మాడి సావు. ఊసే తలుపు తీవే. ఒక్క ముద్ద అన్నం తిని బయటకు వచ్చే పడుకుంటాలేవే. ఇంకెప్పుడు తాగంలే. నన్ను క్షమించవే, తలుపు తీవే. సరే, వచ్చి తగలాడు. నువ్వు గడి తీస్తేగా. అసలు నేను గడియ వేస్తేగా. ఆ? నువ్వు తిట్లా కొట్టినా నాకు కోపం రాదే. నువ్వంటే నాకు ప్రాణం. ఆకలిస్తుందన్నావుని లోపలికి రమ్మన్నా. మంచం దగ్గరికి వచ్చావో చంపుతా. నీ చేతిలో చావాలంటే పుణ్యం చేసుకోవాలి. కొట్టు 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 కొట్టు. అయ్యో, చూడవే, నన్ను కొట్టి కొట్టి నీ చేతులు బొబ్బలే లేకినాయో. పాపించండి, పాపించండి. చెకిలి కింద పడుతుంది. ముద్ద తినే టైంలో ఈ ముద్దేంటి? రావావా, అన్నం తిందువు గాని. మరి ఆకలిస్తుందన్నావుగా. నాకు ఆకలి పోయి పోయి? ఇప్పుడు ఇంకో ఆకలి పుట్టింది. అబుద్ధి వాడే. అయ్యా. ఇంకో ఆకులు అంటే ఏంటి? పెళ్లిగా నడిపిల్లవు కదా, నీకేం తెలీదులే. పెళ్లికని ఆడపిల్లవు, పెళ్లికని ఆడపిల్లవు అని ఏమి చెప్పరు. చెప్పకపోతే ఎలా? ఫోన్లేవే, చెప్పేయ్. రావులమ్మా, సిగ్గేస్తుంది, చెవులు చెప్పు. ప్లీజ్ చెప్పవా? చెప్తాను. చెప్పాడు. అమ్మ నీలున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. మన పెళ్ళాలకు ఆదివారం వచ్చిందంటే మహా చిరాకు. అదేంటి బాబాయ్, మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాతను నాకు ఆఫీస్ ఏంటి, అడు చూసేస్తున్నాడు. మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాతను మన ఆడోళ్ళు పనే ఉంటది, తినడం తొంగడం తప్ప. అదే ఆదివారం వచ్చిందనుకో మనం ఇంట్లో ఉంటాము, అది రెస్ట్ ఉండదు. అందుకే ఆ చిరాకులు చెడిపట్లు ఉన్నాయి. అసలు మన ఆడవాళ్ళందరూ పడి దొంగలు బాబాయ్. నేను వీడంత వీక్ కాదు, అది రాదులే. అవును, ఈ నెలలో మన ఫ్లాట్ సెలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. నోటిఫికేషన్ ఇచ్చారా? సర్కులర్ కూడా ఇష్యూ చేసాం. ఈసారి కూడా మనమే గెలుస్తామండి. ఇదేంటి ప్రెసిడెంట్ చెప్పకుండా నోటీస్ ఇచ్చేస్తారా? మేం చెప్పాం, అప్పుడు మీరు మందులో ఉన్నారు. ఏమో ఆనందరావు, ఆ, దా 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 దా. వస్తున్నా అండి. నువ్వు పదమ్మా, మమ్మీ దగ్గర ఉండు. షో. నాది నిల్లు, శాస్త్రి గారి కౌంట్. ఏంటా
నాది కౌంటర్ నీకెలా తెలుసు ఇందాక చూశాను కదా అమ్మా ఇది 40. పెద్ద కౌంట్ ఏం కాదండి 2 పాయింట్స్ నిల్లు ఇది కాదు కాడ్సి లెక్క పెట్టుకోండి గుడ్ మార్నింగ్ సార్. రావా ఆనందరావు నువ్వు కూడా కాట ఎద్దు గాని అమ్మో మా ఆవిడికి తెలిస్తే చంపేస్తే. నేను వెళ్ళి వంట చేసుకోవాలి, వెళ్తాను. మగవాడు వేయండి గరిట తిప్పడానికి సిగ్గుండక్కలా దీనికి సమాధానం చెప్పి కదా బాగా అడిగారు మీరేమనుకోకపోతే ఓ మాట అడగనా అండి? ఏమిటి 25 ఏళ్ల క్రితం ఆ, బస్ కండక్టర్ ఉద్యోగాలు ఎవరు చేసేవాళ్ళు? మగాళ్ళు పోలీస్ ఉద్యోగాలు, మిలిటరీ ఉద్యోగాలు, నేవీ ఉద్యోగాలు అన్ని మగవాళ్ళే చేశారయ్యా. ఏ తర్వాత ఇప్పుడు ఏమిటంటావు? మరి ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే చేసే పనులని ఇప్పుడు ఆడవాళ్ళు చేయగలింది. ఆడవాళ్ళు చేసే ఈ ఒక్క వంట పని మనం చేస్తే తప్ప అండి? తిరుపతి గుండా ఆడవాళ్ళు గేయంగా లేంది మనం వంటింట్లో గరిట తిప్పడం తప్ప అండి? ఆ, ఆ, మరి నేను బయలుదేరనా అండి? వస్తానండి. హలో ఆ, పొట్లకాయ తీసుకెళ్ళండి, సారీ లేకపోతే మీ ఆవిడ చిత్త కొడుతుంది. చూడడానికి మెత్తగా కనబడుతున్నాడు గాని ఇది పెద్ద ముదురు. మామూలు ముదురు కాదు, దేశ ముదురు. ఏం శాస్త్రి గారు ఇలా వచ్చారు? మన ఫ్లాట్ కి షకీలా పాప వస్తుందిగా. అవునవును, నన్ను చూడటం కోసం వస్తుంది. అవునండి, ఆ మధ్య హైదరాబాద్ మిర్చి ఇష్టమని టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకని స్పెషల్ గా చేయించుకొచ్చా. మీరెళ్ళి ఆవిడ్ని స్వయంగా ఆహ్వానించి లోపలికి తీసుకురండి. ఈ లోపు ఇవన్నీ నేను సర్దుతా. దివ్యంగా ఉంది ఆలోచన. ప్రథమది కొంత ఖర్చు అయితే అయింది కానీ అక్కడ నలుగురితో నారాయణలా కాకుండా ఇక్కడ షకీలా బాబుతో క్లోజ్ గా గడపచ్చు. వీలైతే మీద చెయ్యొచ్చు కూడా. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్